కొత్తగా నేర్చుకునే వాళ్ళు అడుగుతున్నారండి, అక్క నేను ఎంత బాగా ట్రై చేసినా కూడా ఫినిషింగ్ అనేది రావట్లేదు అక్క అని. సో నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేది కాదండి. నేను ఏం చేసేదానంటే ఈ జాయిన్ చేయాల్సి వస్తే ఈ 2 పీసులు కలిపేసి ఇలా జాయిన్ చేసేదాన్ని. తిరిగి చూస్తే మొత్తం కూడా ఖర్చు కనిపించేదనమాట. సో అలా కొన్ని రోజులకి నాకు అనిపించింది అస్సలు బాగోట్లేదు ఫినిషింగ్ అనేది, ఇలా చేస్తే మనం ఎప్పటికీ ఎదగలేమని చెప్పేసి ఇంకా ఇలాగా చిన్న చిన్న టిప్స్ అనేవి వీడియోస్ ద్వారా, లేదంటే కొన్ని నాకు సొంతంగా కుట్టేటప్పుడు నాకు అర్థమవుతుంది కదా, అలా కొన్ని నేర్చుకున్నాను. ఇలా నేర్చుకోగా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిందనమాట. స్టార్టింగ్లో మనకి రావాలంటే కష్టమే లేండి, కానీ మన వీడియోస్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి ఏదో ఒక రూపంలో మీకు మంచి టిప్ అయితే దొరుకుతుంది. నాదేనే కాదు, ఎవరి వీడియోస్ అయినా చూడండి, నేను నాదే చూడమనట్లేదు. టిప్స్ అనేవి నాకైతే బాగా ఎక్స్పీరియన్స్తో ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఈ టిప్స్ అనేవి నా వల్ల అవ్వట్లేదు, ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏదో ఒక ట్రై చేసి నేర్చుకోవాలి అని అలాగ సొంతంగా కొన్ని క్రియేట్ చేసుకున్నాను. అలా సక్సెస్ అనేది తొందరగా వచ్చింది నాకు. మన ఛానల్ స్టిచ్చింగ్ ఛానల్ వల్ల కూడా సక్సెస్ అనేది తొందరగా రావడానికి కారణం ఏంటంటే నేను పడ్డ టిప్పులు మీరు పడకూడదు.